జాగ్రఫీలో ఎక్కువగా ఓషియన్ కరెంట్స్ అని వింటూ ఉంటాం. ఏంటి? ఓషియన్ కరెంట్స్ అనమాట. ఓషియన్ కరెంట్స్ అని చెప్పేసి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఓషియన్ కరెంట్స్ అంటే తెలుగులో వచ్చేసి సముద్ర ప్రవాహాలు అంటారు. సో వీటిని తెలుగులో ఏమంటారంటే సముద్ర ప్రవాహాలు అంటారు. ఇవి సముద్ర ప్రవాహాలు అంటాం. ఇవి మనకి అలల్లో పెద్ద పెద్ద మూమెంట్స్ అనమాట. అంటే సముద్రం నుంచి 100 మీటర్స్ ఎత్తులో మనకి మూమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి అనమాట. హారిజాంటల్ మూమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. సో పెద్దగా ఊగుతూ ఉంటాయి అనమాట. సముద్ర ప్రవాహాల బట్టే మన షిప్ గురించి దేనికైనా ఉంటాయన్నమాట. అయితే ఈ సముద్ర ప్రవాహాలు ఏంటి అసలు? సో ఇవి ఏంటంటే మనకి 2 రకాలుగా ఉంటాయి. సో 2 రకాలుగా అయితే ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి హాట్ కరెంట్స్, ఇంకోటి వచ్చేసి వామ్ కరెంట్స్, కోల్డ్ కరెంట్స్. వామ్ కరెంట్స్ అనమాట. సో వామ్ కరెంట్స్ ఇవి వేడిగా ఉంటాయి. సో వేడి ప్రవాహాలు అనమాట. ఇంకోటి వచ్చేసి కోల్డ్ కరెంట్స్ అంటే శీతల, అంటే చల్లగా ఉంటాయి అనమాట. శీతల ప్రవాహాలు. ఇలా 2 రకాలుగా ఉంటాయి. అయితే ఎక్కడ ఉంటాయి వామ్ కరెంట్స్, ఎక్కడ ఉంటాయి, అలానే మనకి కోల్డ్ కరెంట్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం జాగ్రఫీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మన ఎర్త్ అనుకోండి. ఇది మన భూమి. సో మనకి ఈక్విటార్ 0 డిగ్రీస్ ఈక్విటార్ ఉంది కదా. ఈ ఈక్విటార్ దగ్గర ఉండే అన్ని కూడా అన్నీ కూడా వచ్చేసి వామ్ కరెంట్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి. భూమధ్య రేఖ దగ్గర ఉండే ప్రవాహాలు, ఈ ఓషన్ కరెంట్స్ మొత్తం కూడా వామ్ కరెంట్స్, వేడిగా ఉంటాయి. ఇవి భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్తూ ఉంటాయి. సో ధ్రువాల వైపు వెళ్తాయి కదా, ఇవన్నీ కూడా వామ్ కరెంట్స్ అనమాట. ఇవన్నీ వాము. అయితే ధ్రువాల దగ్గర నుంచి భూమధ్య రేఖ దగ్గరికి వస్తాయి చూడండి. ధ్రువాల దగ్గర నుంచి భూమధ్య రేఖ వచ్చాయని కూడా కోల్డ్ కరెంట్స్. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవేంటంటే మనకి పోల్స్ దగ్గర నుంచి అనమాట. ధ్రువాల దగ్గర నుంచి ఈక్విటార్ దగ్గరకు వస్తాయి. సో ధ్రువాల దగ్గర నుంచి ఈక్విటార్ దగ్గరకు వస్తే కోల్డ్ కరెంట్స్. సో వామ్ కరెంట్స్ అంటే ఈక్విటార్ దగ్గర నుంచి ధ్రువాల వైపు వెళ్తూ ఉంటాయి, పోల్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవి వామ్గా ఉంటాయి, వాటి వేడిని తీసుకెళ్తూ ఉంటాయి అనమాట. కాబట్టి ఇది డిఫరెన్స్. మీరేం చేయాలంటే అసలు కోల్డ్ కరెంట్స్ ఏమున్నాయి, వామ్ కరెంట్స్ ఏమున్నాయి, ఏ సముద్రాల్లో, ఏ మహాసముద్రాల్లో ఎటువంటి కరెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కెనరీ కరెంట్స్ అంటాము, అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది కెనరీ కరెంటు, అది కోల్డ్ కరెంటు. ఇంకోటి కురుషియో కరెంట్ అంటాము. ఇంకోటి వెస్ట్ విండ్ డ్రిఫ్ట్ అంటాం. వెస్ట్ విండ్ డ్రిఫ్ట్ అని మనకి అంటార్టికా దగ్గర పోతూ ఉంటుంది ఒకటి. ఈ వెస్ట్ విండ్ డ్రిఫ్ట్ అనమాట. దీన్ని సర్కం పోలార్ వెస్ట్ విండ్ డ్రిఫ్ట్ అంటారు, సర్కం పోలార్ కరెంట్ అంటారు. దీన్ని సర్కం పోలార్ కరెంట్ అంటారు. ఇది మన ప్రపంచం చుట్టూ తిరుగుతుంది అనమాట. శీతల కరెంట్ ఇది, శీతల ప్రవాహం, చల్లగా ఉంటుంది. మన భూమి చుట్టూ తిరిగే ఒకే ఒక కరెంట్ ఇదే అనమాట. వెస్ట్ విండ్ డ్రిఫ్ట్ అంటారు అనమాట. చాలా స్లోగా తిరుగుతుంది ఇది ప్రవాహం. అర్థమైందా? ఈ విధంగా సముద్ర ప్రవాహాన్ని 2 రకాలుగా వర్గీకరించారు, వామ్ కరెంట్స్, కోల్డ్ కరెంట్స్. మన హిందూ మహాసముద్రంలో బే ఆఫ్ బెంగాల్ ఇక్కడ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా హిందూ మహాసముద్రంలో ఉండేవన్నీ కూడా వేడి కరెంట్స్ అనమాట, వామ్ కరెంట్సే ఉంటాయి. కాబట్టి ఇలా మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకోండి.